బీసీబీ కార్పొరేషన్లకు 17 కార్పొరేషన్లు, బీసీడీ కార్పొరేషన్లకు 20 కార్పొరేషన్లు, ఈ బీసీఈ కార్పొరేషన్లకు 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష. అధ్యక్ష, జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే 54% ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి. దీని నుంచి మాకు మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది, మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష. అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ నిధులు కానీ విధులు కానీ కేటాయించలేదు అధ్యక్ష. ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష, 56 కార్పొరేషన్లకు సంబంధించి 20 సంవత్సరాలు లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష. ఆ అప్పులు ఈరోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. శవాల మీద పైసలు ఏరుకున్నట్లు బీసీలు మోసం చేశాడు. దాని జలసాల కోసం బీసీలని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబ్జెక్షనబుల్ చెప్పండి అధ్యక్ష. అది రికార్డులు తీసే అది రికార్డులు తీయండి అధ్యక్ష. నిధులు లేవు, విధులు లేవు. డబ్బులు ఏరుకోవడం ఏంటంటే 56 కార్పొరేషన్లు అధ్యక్ష ఈ రోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. బీసీల మీద శవాల మీద డబ్బులు ఏరుకుంటారంటారు మీరు. మరి డబ్బులు ఏం చేశారు అధ్యక్ష? రికార్డులు తీయండి. అప్పులు చేశారు అధ్యక్ష. 56 కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, నిధులు కాజేశారు. వచ్చినటువంటి అప్పులు తీసేసుకుని వచ్చినటువంటి అప్పుల్ని అది రికార్డులు తీసాం. కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి అధ్యక్ష. నేను బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు మోర్లో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మాట్లాడదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మాట్లాడదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. అంతేగాని పద్దాగా నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి. కూర్చోండి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాయుడు గారు, నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంకా ఉందమ్మా, ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి అధ్యక్ష. మీ క్లారిఫికేషన్ ఏంటి అడగండి. మంత్రి గారు చెప్తున్నాను. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. చైర్మన్లు, మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లు 9 నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష. 900 కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష. బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించినటువంటి రాయితీ విషయంలో కూడా అక్కడ కూడా ఒక కొరేసింది అధ్యక్ష. లబ్ధిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులు 10-20% ఖచ్చితంగా కట్టే తప్ప లోన్లు ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, బీసీల పక్షాన ఈ ప్రభుత్వం, ఈ ప్రజల బీసీల ప్రభుత్వం ఏదైతే 10-20% ఉందో దాన్ని తీసివేస్తూ ఇలాంటి రాయితీలకు సంబంధించినటువంటి
పథకాలకు అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే మంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. 1 minute. అధ్యక్ష